హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాలక్ష్మీస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ ఉల్లి కారం రెసిపీ చేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ కర్రీ. ఇది కర్రీలాగా కూడా అనుకోవచ్చు, ఫ్రై కూడా అనుకోవచ్చు. సాంబార్ ఇంకా రసంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్కి కూడా బాగుంటుంది. అయితే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. అయితే ఫస్ట్ మనం కడాయి తీసుకొని కడాయి వేడిగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మరి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి మిరపకాయలు ఒక 10 to 15 మిరపకాయలు వేసేసుకోవాలి. దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మన టేస్ట్ తగ్గట్టుకి కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇది ½ kg వంకాయ కోసం తీసుకున్నాను. దాని నెక్స్ట్ వచ్చి వెల్లిపాయలు, దాని పొట్టు తీసి పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, దాన్ని రఫ్గా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఈ చాప్ చేసిన ఉల్లిపాయలు అందులో వేసుకొని మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. దీన్ని మగ్గేంత వరకు ఆలోపు మనం వంకాయ కట్ చేసుకుందాం. వంకాయ కోసం అది కడాయిలో సిమ్ పెట్టేసుకొని వంకాయ కట్ చేసుకుని దానిలో నీళ్ళు వేసుకొని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని వంకాయకి గుత్తి వంకాయలాగా 4 కాడలు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు వైట్ వంకాయలు కూడా తీసుకోవచ్చు, ఈ పర్పుల్ కలర్ వంకాయలు కూడా తీసుకోవచ్చు. 4గా కాటు పెట్టేసుకొని కొంచెం పుచ్చు పురుగు ఉందని చూసుకొని నీళ్ళలో వేసేసుకొని అట్లా అన్నీ కోసి పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి కదా, దాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం చల్లారడానికి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని 2-3 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వేగిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలో నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు లేకుండా అన్ని వంకాయలు వేసేసుకొని దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని తిరల మరల వేసుకోవాలి. అట్లనే 2-3 సార్లు మధ్యలో చూసినా మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత మళ్ళీ మగ్గింది తెలిసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. తర్వాత ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. అన్ని ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం మసాలా ప్రాసెస్ కోసం మసాలా ఇంతకుముందు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మిరపకాయలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, ఆ మసాలాని నేను ఇక్కడ రోట్లో వేసుకున్నా. నాకు కొంచెం టైం పట్టింది. మీరైతే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో 5 minutesలో అయిపోతుంది. కాకపోతే మొత్తం పేస్ట్ చేయకుండా రఫ్లీగా కొంచెం దొడ్డు ఉండాలి. ఆ మసాలా నూరేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మన టేస్ట్ తగ్గట్టుకి. ఇక్కడ చూపించిన విధంగా మసాలా కొంచెం దొడ్డు ఇట్లా ఉండాలి. నేను ఉప్పు చూస్తే కొంచెం తక్కువ ఉందని ఉప్పు వేసుకున్నా. ఇక్కడ మీరు ఉప్పు తక్కువ కారం తక్కువ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వంకాయలు చల్లగా అయిపోయినాయి. ఏదైతే మనం మసాలా చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ఆ వంకాయల నిండా నింపుకోవాలి. కొంచెం కాదు, నిండా నింపాలి. నిండా నింపితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత అదే కడాయి తీసుకొని కొంచెం నూనె అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీకి. ఇంకా పోసుకొని మిగిలిన మసాలా కూడా దానిలోనే వేసుకోవాలి. మనం వేయించుకోవడానికి కడాయిలో నూనె పోసుకొని ఈ మసాలా నింపుకున్న వంకాయలన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మంచిగా ఉడికిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం కలపొద్దు. మనం మెల్లగా ఈ మసాలా ఏదైతే మిగిలిపోయిందో అది కూడా దాని పైన వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఉడికిపోయింది. చూస్తుంటా మొత్తం నూనె దగ్గరకు వచ్చింది అంటే కూర అయిపోయినట్టుగా. అంతే, మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వడ్డించుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఇంతసేపు చూస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకో రెసిపీస్తో మీ ముందు వస్తా. నేను మీ మహాలక్ష్మి. బాయ్.